యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు కొంచెం నిరాశ నిస్పృహలతో ప్రారంభమైన రోజు. చివరికి మీరు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. చివరికి మీ చుట్టూ ఉండేవారిపై మీలో ఉండే ఓర్పు, సహనం, సౌశీల్యం మొదలైన అన్ని సుగుణాలు తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అలాగే మీ కష్టాలన్నీ కనుమరుగవుతాయి. ఇది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మేషరాశి రొమాన్స్. మీ చుట్టూ ఉన్న లోకాన్ని గురించి పట్టించుకోకుండా ఈరోజు మీరు ప్రేమించే వ్యక్తితో హాయిగా ఖుషీగా రిలాక్స్ అవ్వాలని అనుకుంటారు. మీ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోవలసిన విషయాలకు అంతం లేదు. ఇదే టైము అటువంటి మనోభావాలను ఇద్దరూ పంచుకోవడానికి. ఇటువంటి భావాలు మంచిగా రిసీవ్ చేసుకోబడి అర్థం చేసుకోబడతాయి. సహృదయంతో అలాగే మిమ్మల్ని మీ ఆప్తుడికి ఇంకా చేరువ చేస్తాయి. ఈరోజు మీరిద్దరూ కలిసి ఉండటాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. మేషరాశి కెరియర్. ఈరోజు మీరు కేవలం చెమటోడ్చి కష్టపడి టీం మెంబర్ల సహకారంతో పాటు పురోగతిని సాధించగలుగుతారు. పనిలో మీలో ఉండే టీం బిల్డింగ్తో మోటివేషనల్ నైపుణ్యాన్ని కూడా జత చేసి ఒక గ్రూప్ మీటింగ్ కోసం అందరినీ పిలిచి ఒకచోట మీటింగ్ పెట్టండి. మీరు వారి నుండి ఏమి ఆశిస్తున్నారో వారికి స్పష్టంగా వివరంగా చెప్పండి. అలాగే వారికి కూడా మీ సహాయ సహకారాలు ఇవ్వండి. పూర్తిగా మీరందరూ కలిసి ముందుకు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ విజయ పదాన్ని సాగిపోతారు. మేషరాశి ఫైనాన్స్. తరిగిపోని మీ శక్తి, ఓపిక అధిక ఆర్థిక ఒత్తిళ్లను కూడా తట్టుకొని నిలబడగలిగేలా చేస్తాయి. ఈరోజు శుభవార్త ఏమిటంటే ఇటువంటి ఒత్తిడిని కలిగి ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధమైన అసౌకర్యాన్ని ఫీల్ అవ్వకుండా ఉంటూ మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. అందుచేత మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. అలాగే వాటిని చేరుకోవడానికి మీ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోండి. పనిలో మీ సామర్థ్యంపై ఎంత ఒత్తిడైనా రానివ్వండి, పర్వాలేదు, మీరు ఖచ్చితంగా విజేతలవుతారు. మేషరాశి హెల్త్. ఈరోజు మీరు కాస్త అవిశ్రాంతంగాను కంగారుగాను ఉద్రిక్తతోనూ ఉన్నారు. మీరు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ దీనికి కారణం చెప్పే స్థితిలో లేరు. ఏదో ఒక వివరణ ఇవ్వాలని మాత్రం ప్రయత్నించకండి. ప్రతిసారి కూడా మీరు ఆవేదనకు గురవుతున్నప్పుడు రిలాక్స్ అవుతూ దీర్ఘంగా లోపలికి గాలిని పీలుస్తూ ఉండండి. ఈ పరిస్థితి క్షణికమైనది, ఎంతో కాలం ఉండేటటువంటిది కాదు. తొందరలోనే మళ్ళీ మీరు మామూలుగా యథాస్థితికి చేరుకుంటారని నమ్మండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీలో ఉండే డిప్లొమాటిక్ శక్తులకు మీ నైపుణ్యానికి పరీక్షా సమయం వంటిది. మీ పరిధిలోకి ఇతరులు ఎవరో ప్రవేశిస్తున్నట్టు అనిపిస్తుంది. అది మీకు ఈ యొక్క విధంగా కోపాన్ని కలిగిస్తుంది. ఈరోజు అలాగే వారెవరో కనిపెట్టి వారిని ఎలా నిరోధించాలో కనిపెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీరు కొంచెం ఆరోగ్యకరమైన దృక్పథంలోంచి మీ సంబంధ బాంధవ్యాలను మంచిగా చూడటం ప్రారంభించాలి. ఇటువంటి సంబంధంలో ఉన్న కొన్ని చిక్కులను అడ్డంకులను తొలగించుకోవటానికి చూడాలి. ఎల్లప్పుడూ ఇతర వ్యక్తులు ఎవరూ కూడా పరిపూర్ణత కలిగిన వారు కాకపోవచ్చు. అలాగే మీరు కూడా ఈరోజు కాస్త ఓపికతో ఉండండి. ఇతరుల ఆకర్షణలో కొట్టుకుపోకండి. మనం ఇంకో మంచి కాబోయే జతగాడిని కలవబోయే ముందు ఎప్పుడూ మంచి మనసుతోనే ఉండాలి. చిరకాలపు సుఖ సంతోషాలే మీరు ఇప్పుడు కృషి చేసి సంపాదించుకోవలసినవి. వృషభ రాశి కెరియర్. మీ ఉద్యోగం సజావుగా సాగిపోతున్నా మీరు ఏ రంగంలో ఉన్నా ఈరోజు మీరు ఆశించినటువంటి పని సంబంధిత క్రొత్త అవకాశాలు మీకు అందబోతున్నట్లు మీరు గమనిస్తారు. ప్రస్తుతం మీ చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నిటికంటే సమీప భవిష్యత్తులో మీకింకా ఎక్కువ పని ఉంటుంది. క్రొత్త వ్యాపారపరమైన మరియు ఆసక్తికరమైన అభివృద్ధి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి మీ ఉద్యోగంలో మీరు అందుకోబోయే వార్తల గురించి కళ్ళు చెవులు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉండండి. వృషభ రాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో విద్యార్థి జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మీరు బాగా కష్టపడి చదువుతూ ఆ స్కాలర్షిప్ కూడా సంపాదించలేకపోతే చదువుకయ్యే అధిక ఖర్చులను భరించడం పూర్తిగా అసాధ్యం కాకపోయినా చాలా కష్టమైన పని అని తెలుసుకుంటారు. మీరు చేయగలిగిన దానికంటే ఇంకా ఎక్కువగానే కృషి చేయండి. మీకు దృఢ సంకల్పంతో మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో, ఏమి సాధించాలనుకుంటున్నారో అది తప్పక సాధ్యం చేసుకోగలుగుతారు. వృషభ రాశి హెల్త్. ఈరోజు ఆరోగ్య విషయంలో మీరు అన్ని పెద్ద అడ్డంకులను, ఆటంకాలను, కష్టాలను తప్పించుకోగలుగుతారు. సాధారణంగా మీరు చాలా బాగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. విపరీతమైన శక్తి స్థాయితోనూ మరియు పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో నొప్పులు, బాధలు ఏమీ లేకుండా ఇటువంటి చక్కటి ఫలవంతమైన ఆరోగ్యప్రదమైన టైంను మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి. బయటకు వెళ్ళి కాలక్షేపం చేస్తూ జీవితాన్ని అనుభవించండి. ఎల్లప్పుడూ మీరు ఇదే విధంగా మంచి ఆరోగ్యంతో ఉండకపోవచ్చు.
అందుచేత ప్రోత్సాహకరంగా ఉన్న ప్రస్తుత రోజుల నుండి లాభాన్ని పొందండి, వదిలిపెట్టకుండా తప్పకుండా. మిథున రాశి ఓవర్వ్యూ. ఈ రోజు నుంచి పలుకుబడి ఉన్న వ్యక్తులతో మీకున్న సంబంధాలు చాలా గట్టిగా దృఢంగా ఉన్నట్లు మీకు అనిపిస్తాయి. ఇటువంటి వ్యక్తులలో ఒకరు మీకు చాలా సహాయకారిగా ఉండి వారి ప్రత్యేక ఫీల్డ్కు సంబంధించిన దానితో మీకేదైనా ప్రత్యేకమైన అనుకూలత, ఫేవర్ కావాలంటే ఈరోజు అటువంటి దాన్ని మీకు ప్రసాదిస్తారు. మిథున రాశి రొమాన్స్. ఈరోజు ఒక ఉత్సాహభరితమైన రోజుగా మారవచ్చు. మీకు మీ భాగస్వామి యొక్క మనోభావాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో మీరు విజయవంతమైనందుకు, ప్రేమను మీ ప్రణయబంధంలో ఒక వెన్నెముకగా చేయడంలో మీరు చేసిన కృషిలో మీరు కృతకృత్యులవుతారు. అయితే ఈ ప్రోత్సాహకరమైన పరిస్థితిని ఇలాగే కొనసాగించడానికి మీ ఇద్దరి కృషి అవసరమవుతుంది. ఇది విజయవంతం అవ్వాలంటే అందుచేత మీ భాగస్వామి విషయంలో మీరెప్పుడు దాపరికం లేకుండా ఉండండి. అలాగే ఏ విషయమైనా సరే తలెత్తినప్పుడు దానిని గురించి చర్చించడానికి సిద్ధంగా ఉండండి. మిథున రాశి కెరియర్. ప్రస్తుత తరుణంలో మీరు అత్యధికమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మీ పై అధికారుల ఆశయాల మేరకు, మీ శక్తి సామర్థ్యాల మేరకు అన్ని పనులను కూడా మీరు చేతనైనంత చక్కగా నెరవేర్చగలరు. వృత్తిపరమైన పనులన్నింటిలోనూ మీరు 100% సామర్థ్యాన్ని చూపిస్తూనే ఉన్నారు. మీ ఆత్మవిశ్వాసాన్ని ఇంకా బలోపేతం చేస్తూ ఆ విధంగానే మీ పనితనాన్ని కూడా పెంచుకుంటూ మీలో ఉండే ఈ నమ్మకం, మీలోని సత్ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. మిథున రాశి ఫైనాన్స్. రోజు మీరు ఈ మధ్య చేసిన మితిమీరిన ఖర్చుల పర్యవసానాన్ని చవిచూడవలసి ఉంటుంది. మీరు అట్టహాసంగా చేసినటువంటి ఆ ఖర్చుకి మీ బడ్జెట్లో స్థానం లేదు. ఏమైనా మీరు వాటిని కొనడం జరిగిపోయింది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితికి మరోసారి పరిశీలించి చూడండి. అటు తర్వాత కదలండి ముందుకు. ఎందుకు కొన్నానా అని విచారిస్తూ ఉండకండి ఈరోజు. మిథున రాశి హెల్త్. ఈరోజు మీరు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుసుకుంటారు. ఈ అంశం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ మీలో మానసిక ఒత్తిడిని కలుగజేస్తుంది. అయితే ప్రస్తుత తరుణంలో మీరు తెలివిగా ఉండాలి. ఒక క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్ను కలవండి. మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవడానికి కావలసిన సమాచారాన్ని సేకరించడానికి కూడా ఈ విజిట్ మీకు ఉపకరిస్తుంది. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ప్రశాంతంగా, హాయిగా, నిశ్చలమైన జీవితం గడుపుతారు. మీ ఇంట్లో మీరు బయటకు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టే ఆనందాన్ని పొందాల్సిందిగా అవసరమేమీ లేదు. ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న విషయాలే మనకి పెద్దగా సుఖ సంతోషాలను ఇస్తాయి. మీ ఆప్తులతో, భాగస్వామితోనూ కాలక్షేపం చేస్తారు. కర్కాటక రాశి రొమాన్స్. ఇంట్లో తలెత్తిన అడ్డంకులు కానీ, సమస్యలు కానీ ఈ రోజు నుండి మాయమవటం మొదలవుతుంది. మీలో కొందరు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నవారు మీకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవడంలో ఈ సమస్యను సునాయాసంగా పరిష్కరించుకున్నట్లు మీరు గ్రహిస్తారు. మీ ప్రణయభరితమైన జీవితం ఎంతో బాగా గడిచిపోతూ ఉండడాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. కర్కాటక రాశి కెరియర్. ఈరోజు చాలా వరకు మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పనిలో అంతర్వ్యక్తిగత సంబంధాలు మీకు సహాయపడతాయి. ఇతరులతో మీ సంబంధాలను చక్కగా మెయింటైన్ చేయడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మీరు మీ శ్రమను, కృషిని, టైమును కేటాయించినట్లయితే మీరు అధిక లాభాన్ని పొందుతారు. ఇది మీ లక్ష్యాలను నెరవేర్చడమే కాదు, మీ పనిలో ఒక క్రొత్త జీవితానికి నాందిగా మీ పనిలో ఒక నూతనోత్సాహాన్ని నింపుతుంది. కర్కాటక రాశి ఫైనాన్స్. కొన్ని కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనే ఆలోచన లేకపోతే ఆస్తులపై పెట్టుబడి పెట్టాలనే ఆశయం కొంతకాలంగా మీ మనసులో మెదులుతూ ఉంటే వీటన్నిటినీ చేపట్టే రోజు ఇదే కావచ్చు. మీరు చూపించే ఆసక్తి మిమ్మల్ని అంతర్జాతీయ విపణిలో వ్యాపారాన్ని నిర్వహించే పార్టీలతో మీ వ్యాపార కార్యకలాపాలను మొదలుపెట్టేలాగా చేస్తుంది. ఇది మీకు కాలక్రమేణా చాలా లాభసాటిగా ఉంటుంది. మీకు అవకాశమైన గొప్ప పెట్టుబడులు పెట్టేటటువంటి డీల్స్పై దృష్టిని సారించండి ఈరోజు. కర్కాటక రాశి హెల్త్. ప్రస్తుత కాలంలో మీ భాగస్వామి ఆరోగ్యం కొన్ని ఆందోళనకరమైన క్షణాలను కలిగిస్తుంది మీలో. అయితే ఈ విషయంలో మీరు చేయవలసింది ఏమీ లేకపోయినప్పటికీ మీరిచ్చే నైతిక సహాయం వారికి అన్నిటికంటే ఎక్కువే. అది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది వారికి. మీ భాగస్వామి మీతో సహకరించకపోతున్నట్లయితే డాక్టర్ విజిట్ను కోరండి గట్టిగా. ప్రస్తుత తరుణంలో మీరిచ్చే సహాయ సహకారాలు చాలా గొప్పవి. సింహరాశి ఓవర్వ్యూ. రాబోయే సోషల్ అవుటింగ్కు మీరు చాలా హుందాగా, ఆకర్షణీయంగా కనిపించాలనే అభిలాషతో మీరు ఈరోజు అద్దం ముందు నిలుచుండిపోయి ఎక్స్ట్రా టైం గడిపేస్తారు. మీరు కాస్త నిరర్ధకంగా ఫీల్ అవుతూ ఉండవచ్చు ఈనాడు. ఎందుకంటే మీరు చాలా ఇంప్రెసివ్గా డ్రెస్ చేసుకోవాలనిపించినట్టు ఫీల్ అవుతారు.
ఎవరు మిమ్మల్ని ఆకర్షించటం లేదనే బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. సింహరాశి రొమాన్స్, మీ జీవితంలో కాస్త ఉత్తేజపరిచే దానికోసం చూస్తున్నారు మీరు. బహుశా వీలైతే ప్రస్తుతం ఉండే బాంధవ్యానికి వెలుపల నుండి మీ భాగస్వామిని బాధ పెట్టే పనులేవి చేయకండి. ఎటువంటిదైనా సరే తర్వాత మళ్ళీ మీరే విచారించవలసి వస్తుంది. విశృంఖలత్వంతో ప్రవర్తించడం సరదాగానే ఉండొచ్చు, కానీ అది ప్రమాదకరమైనటువంటిది. అలాగే దాని తీవ్ర పరిణామాలను ఎదుర్కొనడానికి మీరు సిద్ధపడి ఉండాలి. సింహరాశి కెరియర్, ఈరోజు మీరు పనిచేసే చోట మీరు ఒక అధికారికమైన పొజిషన్లో ఉన్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు మామూలుగా మీరు రోజు చూపించే వాటికంటే మీలో ఉన్న నాయకత్వపు లక్షణాలు మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నవారు కూడా చివరికి ఇదంతా గమనించడం జరుగుతుంది. ఈరోజు ఇటువంటి వృత్తి నైపుణ్యాన్ని మీరు చూపించడానికి, ఇంకా గురుతర బాధ్యతలను చేపట్టడానికి అనువైన పొజిషన్లో ఉంది మీ జాతకం ఈరోజు. సింహరాశి ఫైనాన్స్, ఈరోజు మీకు లాభసాటి అయిన రోజు. ఒక విధంగా డబ్బును తీసుకువచ్చి మీ ముందు పడవేసి గాలివాటం లాంటిది కాకపోయినా ఈరోజు ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏమైనా మీ ఆర్థిక పరిస్థితి పురోగతిలోనే ఉంది కాబట్టి కష్టపడి పనిచేస్తూనే ఉండండి నిరంతరం. ఏమైనా సరే ఇది భాగస్వామ్యంలోకి ప్రవేశించడానికి కూడా ఒక మంచి అనువైన టైము, మీకు అటువంటి అవకాశం అంటూ వస్తే. సింహరాశి హెల్త్, ఇటీవల కాలం దాకా కనిపెట్టడానికి, చికిత్స చేయడానికి వీలు కానటువంటి సమస్యను ఒక దాని గురించి సలహా తీసుకోబోతున్నట్లు మీరు గ్రహిస్తారు. మీరు కుటుంబ సభ్యులను లేక విశ్వాసపాత్రుడైన ఒక మిత్రుణ్ణి లేక ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని కానీ సలహా అడగవచ్చు. ఏ విధంగానైనా సరే ఈరోజు మీరు ఒక మంచి ఉపయోగకరమైన సలహాను అందుకోబోతున్నారు. సమస్య వెంటనే పరిష్కరించబడేట్టుగా చూసుకోవడం మంచిది. కన్యా రాశి ఓవర్వ్యూ, ఈరోజు కొంతమంది ప్రముఖ వ్యక్తులతో మీరు సంబంధాలు పెట్టుకోవచ్చు. మీ మీద మీరంటే మంచి అభిమానం కలుగు చేసేటట్లుగా అడుగు ముందుకు వెయ్యండి. మొట్టమొదటిసారిగా మీ మీద మంచి ఇంప్రెషన్ కలిగేటట్లుగా వృత్తిపరంగా మీరు ముందుకు సాగిపోవడానికి, అభివృద్ధి పొందాలో నడిపించడానికి ఒక వ్యక్తి మీకు తారసపడతాడు. కన్యా రాశి రొమాన్స్, ఈరోజు ఒంటరిగా ఉండేవారు ఎవరితోనో ఒకరితో మొదటిసారిగా డేటింగ్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీరు ఈ మధ్య కలిసిన వారితో కావచ్చు, లేకపోతే ఒక చిరకాల మిత్రుడు మిమ్మల్ని డేటింగ్కి రమ్మని ఆహ్వానించినటువంటి వాడు కావచ్చు. ఏమైనప్పటికీ బోలెడన్ని వ్యక్తిగత విషయాలను మీరు పంచుకునే అవకాశం వచ్చి ఒకరికొకరు ఇంకా దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. దగ్గరలోనే మీరు కాస్త గాలిలో తేలిపోతున్నట్లు, భూమి మీద మీ కాళ్ళు ఆనడం లేనట్లు ఫీల్ అవుతారు. కన్యా రాశి కెరియర్, మీరు ఇంజనీర్ కనుక అయి ఉంటే ఈరోజు మీకు ఒక విశిష్టమైన రోజు అవుతుంది. మీ ఉద్యోగానికి స్వదేశంలో కానీ విదేశాలలో కానీ ఉండే ఒక పెద్ద కంపెనీ నుండి మీకు ఒక ఆకర్షణీయమైన ఆఫర్ రావచ్చు. అది కూడా మీ ఉద్యోగ నియామకానికి ఒక లాభసాటి జీతం ప్యాకేజీతో వస్తున్నట్లు మీరు గమనిస్తారు. అలాగే మీరు ఈ అవకాశం పట్ల అత్యుత్సాహంగా ఉన్నట్లు గమనిస్తారు. కన్యా రాశి ఫైనాన్స్, వివిధ మార్గాల ద్వారా మీకు డబ్బు చేతికి అందుతుంది. ఈరోజు మీరు చేసిన దీర్ఘకాలిక పెట్టుబడులు తిరిగి మీకు లాభాలను తీసుకురావటం మొదలయ్యే రోజు ఇది. ఒకవేళ మీరు పప్పు దినుసులు లేక ఆహార పదార్థాలతో వ్యాపారం చేస్తూ ఉంటే ఈ రోజు మీకు మంచి లాభదాయకమైన రోజు, మీరు కష్టపడి చేసిన కృషి శ్రమ వల్ల. కన్యా రాశి హెల్త్, అధిక బరువు ఈ రోజు మీకు శారీరక ఇబ్బందులు సృష్టించవచ్చు. శారీరకంగా ఫిట్గా ఉండడానికి తగిన చర్యలు తీసుకునవలసిన సమయం వచ్చింది. మీకు ఇప్పుడు సంతృప్తికరంగా ఉండేట్లు, ఎంజాయ్ చేయగలిగేట్టు ఉండే శారీరక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉండటం చేస్తూ ఉండండి. ఇది మిమ్మల్ని శారీరక మరియు మానసిక సమస్యలు అధిగమించేటట్లు చేయడమే కాదు, మీరు అత్యున్నత స్థాయిలో అత్యున్నత నాణ్యతతో కూడుకుని ఉన్న జీవితాన్ని గడపడానికి సహకరిస్తుంది. తులారాశి ఓవర్వ్యూ, ఈ రోజు మీరు మామూలుగా కంటే ఎక్కువగా ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తున్నారు. మీకు ఆధ్యాత్మికంగా, మతపరంగా ప్రాముఖ్యం గల ఒక ప్రదేశాన్ని మీ కుటుంబంతో కలిసి చూడాలని ఆసక్తి కలుగుతుంది. మీ ఆధ్యాత్మికత మరియు మతపరమైన విశ్వాసాలను గురించి మరియు ఈ విశ్వం సృష్టిలో వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది. తులారాశి రొమాన్స్, మీ సంబంధ బాంధవ్యాలలో ప్రణయం లోపించడం వల్ల ఈ రోజు వ్యవహారం అంతా చప్పగా నిస్సత్తువుగా ఉంటుంది. దీంట్లో ఏదైనా క్రొత్త ఊపిరిని పోయటానికి మీరు ఏదైనా సృజనాత్మకమైనది ఒకటి చేయవలసి ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే మీరు చొరవతో ఏ చర్య తీసుకున్నా, లేకపోతే అది తిరిగి మీకే తగులుతుంది. తులారాశి కెరియర్, ముఖ్యమైన నియమిత కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఆఖరికి మీ ప్రణాళికలు, వ్యూహాలు సఫలమైనవి.
మీరు మీ యొక్క తెలివితేటలను, కౌశల్యాన్ని వీటిపై సారించటం మొదలుపెట్టిన వెంటనే పెద్దవి క్లిష్టతరమైనవి దబాయించి తీసుకునేటటువంటి అంశాలు చిన్నవిగా కుంచుకుపోవటం ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి మీ మార్గంలో మీకు తగిలే అడ్డంకులను మీకు అనువుగా ఉండేటట్లు మలుచుకోగలరు మీరు. అలాగే ప్రజలను పీడించే కొన్ని అంశాలను కూడా మీరు సునాయాసంగా చక్కబెట్టగలరు. జటిలమైన సమస్యలకు కూడా మీరు అతి సామాన్యమైన సూక్ష్మ పరిష్కారాలను కనుగొనగలరు. మీలో ఉన్న ఈ సుగుణాలకు అభినందనలు. తులారాశి ఫైనాన్స్. ఈరోజు మీ పనిలో మీరు చాలా బిజీగా ఉంటారు. ప్రస్తుతం మీ వ్యాపారం బాగానే సాగుతోంది కాబట్టి ఇటువంటి అధిక రాబడితో మీరు విలాసవంతంగా ఖర్చులు ఏవీ చేయకుండా చూసుకోండి. ఎంతో కొంత ఆదా చేయడానికి ప్రయత్నించండి. మీ అభివృద్ధి చెందుతున్న వ్యాపార సరళికి తగ్గట్టుగా, వృత్తిపరంగా మీ ఇమేజ్కు తగ్గట్టుగా ఇంకా మెరుగుపరచవలసిన ఏమైనా ఉంటే మీ ఆఫీసులో వాటిని కాస్త ఆధునీకరించండి. ఆకర్షణీయంగా కొత్త హంగులతో అందంగా కనిపించేటట్లుగా తీర్చిదిద్దండి. తులారాశి హెల్త్. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మీరు ఈరోజు అమోఘంగా ఉంటారు. అన్ని పనులను సక్రమంగా నిర్వహిస్తూ మీరు చాలా తెలివిగా ఉంటారు. ఆహారం తినడం విషయంలో కూడా అలాగే శారీరకంగా కూడా చాలా హుందాగా ఉండేట్లు చూసుకుంటారు. కానీ వంట చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న గాయం అయ్యే అవకాశం ఉంది కాబట్టి నిప్పు విషయంలో మాత్రం మీరు ఖచ్చితమైన జాగ్రత్తను తీసుకోవాలి. మనస్సును, దృష్టిని దాని మీద పెడుతూ అలాగే ఇతరగా వేడిగా ఉండే వస్తువుల విషయంలో కూడా. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. మీరు ప్రజ్ఞావంతులైన వారి గ్రూపులో ప్రకాశిస్తూ కొనియాడబడతారు. మీ సహోద్యోగులు, తోటి విద్యార్థులు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తేస్తారు. వారు ఏమంటున్నది మీరు వినలేకపోయినా సరే మీరు తెలివితేటలు, లోకజ్ఞానం సంపాదించుకోవటంలో ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు. వృశ్చిక రాశి రొమాన్స్. మీ వివాహం గురించి మీరు చర్చల మధ్యలో ఉన్నట్లయితే ఈరోజు ఈ చర్చలు మీరు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయని మీరు గ్రహిస్తారు. మీ యొక్క కృషితో ఇంతకు ముందు ఎదుర్కొన్న అడ్డంకులు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఈరోజు. అలాగే మీరు అనుకునే విధంగానే ఫలితాలు కూడా ఉంటాయి అని ఆశించవచ్చు. వృశ్చిక రాశి కెరియర్. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. మీలో విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీ విలువలను విశ్వసించండి. అలాగే పాజిటివ్గా ఉండండి. మీ భవిష్యత్తు గురించి మీరు భయపడితే ఇటువంటి భయాలు ఏ విధమైన ఆధారం లేనటువంటివని వేరే చెప్పనక్కర్లేదు. మీరు చేయగలిగిందంతా బాగా చేయండి. మిగతాదంతా బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి ఫైనాన్స్. ప్రస్తుత తరుణంలో మీ వ్యాపారం మంచి ఊపులో విజృంభిస్తూ ఉంది. మీరు అవసరమైనంత వేగంగా పనిచేయలేకపోతున్నప్పటికీ ఈ మధ్యనే మీరు తీసుకున్న ధైర్యమైన చొరవకు థ్యాంక్స్. మీరు కాస్త అలసట, నీరసంతో బాధపడుతున్నప్పటికీ మీకు ఆర్థికంగా ఇది చాలా గొప్ప అనువైన టైం. అందుచేత మీ పనిని అదే వేగంతో చేసుకుపోతూ ఉండటానికి ప్రయత్నించండి. వృశ్చిక రాశి హెల్త్. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజు వారి ఈ అనారోగ్యానికి చికిత్సను కనిపెట్టవచ్చు. అయితే ప్రారంభ దశలో మీ కడుపుపై ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. మీరు నిర్లక్ష్యం చేస్తే ఈ జబ్బు తిరిగి రావచ్చు. ఆహారపు నియమాలను ఖచ్చితంగా పాటించండి. అలాగే వ్యాయామం కోసం కాస్త బయటకు వెళ్ళండి. తొందరగా మీరు కోరుకోవాలని ఆశిస్తూ ఉంటే. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఏమి మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. యథాలాపంగా, నిర్లక్ష్యంగా ఏమైనా మాట్లాడినట్లయితే వివాదాలను కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. మీరు ఏమి మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్త వహించండి. మీ మాటలు వక్రీకరించబడి అసందర్భంగా ప్రవేశపెట్టబడతాయి. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీరెక్కడ చూసినా ప్రణయలోకమే. మీరు ఒంటరిగా ఉండండి లేక దంపతులలో ఒకరిగానైనా ఉండండి. ఏమైనా సరే మీ చేతికి దొరికిన కాస్త ఎక్స్ట్రా టైము ఈరోజు మీలోని భావాలను ఎలా తెలియజేయాలో అన్న విషయంలో మిమ్మల్ని కాస్త సృజనాత్మకంగా ఉండేట్టు చేస్తుంది. మీరు దంపతులలో ఒకరైతే మీ భాగస్వామిని ప్రణయపూరితమైన సౌఖ్యాలతో ఆశ్చర్యచకితులను చేయండి. ఒక్కసారిగా అతను, ఆమె తప్పకుండా దీనిని గమనించి మెచ్చుకుంటారు. ధనుర్రాశి కెరియర్. మీకు రావాల్సిన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో సరైన అన్ని కారణాల వల్ల మీరు విశిష్టమైన స్థానంలో ఉంటారు. ప్రతిదీ కూడా మీ ప్లాన్ ప్రకారం జరిగిపోతూ ఉంటుంది. మీ ఉద్యోగ విషయంలో ప్రోత్సాహం కోసం ప్రయత్నించడానికి ఇది మీకు అత్యంత అనుకూలమైన టైము. అభివృద్ధి పథంలో ఈ పరిస్థితిని కొనసాగించడానికి ప్రయత్నించండి. ధనుర్రాశి ఫైనాన్స్.
మీరు మోసపోకుండా ఉండటానికి వ్యాపార వ్యవహారాలలో చాలా మెలకువగా అప్రమత్తంగా ఉండండి. మీతో వ్యవహారాలు జరిపేటప్పుడు మీ భాగస్వాములు మీ వద్ద నుండి అనవసరంగా అకారణంగా మీ మంచితనాన్ని చనువును ఆసరాగా తీసుకుని వారే లాభాలను పొందాలని ఆశిస్తూ ఉండవచ్చు. ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకు ఇది మంచి రోజే మీకు. అయితే మీరు నిర్ణయం తీసుకునే నైపుణ్యం పదునుగా వివేకవంతమైనదిగా ఉండాల్సి ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరుచుకోవాలంటే. ధనుర్ రాశి హెల్త్. చిన్న చిన్న రుగ్మతల నుండి మంచి ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటూ సరైన పారిశుద్ధ పద్ధతులను అనుసరిస్తూ మీరు మీ కుటుంబాన్ని ఈరోజు రక్షించుకోండి. అతిగా ఉండే ఉష్ణోగ్రతలకు గురికాకండి. అలాగే ఇరుకుగా ఉండే చోట నుండి కూడా తప్పించుకుంటూ ఉండండి. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించండి. చిన్న చిన్న రుగ్మతలను అంటే దగ్గు జలుబు ఉన్న వాటిని నిరోధించండి ఈరోజు. మకర రాశి ఓవర్వ్యూ. ఇది కొంచెం ఆతృతగా కంగారుగా ఉండే సమయం. అయితే మీకు లభించే సహాయం మీకు మేలు చేసి లాభాన్ని చేకూరుస్తుంది. అవసర సమయంలో మీ చెంతనే నిలబడిన స్నేహితులు మీకు అండగా ఉండి చేసిన సహాయమే మీకిప్పుడు ఒక గొప్ప రిలీఫ్ వంటిది. ఈ స్నేహితులు మీకు వీలైనంత వరకు వారి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. మకర రాశి రొమాన్స్. మీ అనురాగ బాంధవ్యాలలో మీరు మామూలుగా సంతోషంగా ఉంటున్నప్పటికీ మీ భాగస్వామి మీకోసం టైంను వెచ్చించడానికి చాలా బిజీగా ఉండవచ్చు. ఏ విధంగా చూసినా మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నిర్లక్ష్యానికి గురైనట్లు ఫీల్ అవటం మొదలవుతుంది. అలాగే మీ భాగస్వామి యొక్క ప్రేమ ఆదరణ ఈరోజు మీరు మిస్ అవుతారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ భాగస్వామికి చెప్పడానికి ఈ టైంను వాడుకోండి. అలాగే మీ యొక్క దాపరికం లేని నిజాయితీగా ఉండే వైఖరి మీలో కలిగిన గాయాలను మాసిపోయేటట్లు చేస్తాయి. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా ఈ టైం తొందరలోనే గడిచిపోతుంది. మకర రాశి కెరియర్. ఈరోజు మీ పనిలో ఆసక్తిని వదులుకుని ఇతర పనికిరాని నిరుపయోగమైన వాటిపై మీరు తలదూర్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇది మీకు 2 విధాల నష్టాన్ని కలుగజేస్తుంది. ఒకటి మీ టైమును ఓపికను వృధా చేయటం. రెండోది మీ పని నుండి మిమ్మల్ని మీ దృష్టిని మరల్చటం. మీ పనిలో మీ సామర్థ్యాన్ని పాడు చేస్తూ ఈరోజు మీ పని మీద మీ ధ్యాస ఏకాగ్రత దృష్టి ఉండేట్లు చూసుకోండి. మకర రాశి ఫైనాన్స్. ఆర్థిక రంగంలో ఉండి పనిచేసే వారికి ఈరోజు ప్రయాణం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో విఫలమవ్వటం వల్ల మీ ఉద్యోగంపై అది తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఏదైనా కమిషన్ పద్ధతిపైన కానీ లేక ఉత్పాదకతతో కూడి ఉన్న పద్ధతిపై పనిచేస్తూ ఉన్నా సరే ఇది మీ బ్యాంక్ అకౌంట్ను కూడా చెడగొట్టవచ్చు. అందుచేత మీ ప్రాజెక్టులన్నింటిలోనూ మీ అకౌంట్లోనూ కూడా మీరు శిఖరాగ్రాన్ని ఉండేట్టు చూసుకోండి ఖచ్చితంగా. అలాగే తీవ్రమైన నిర్ణయాలను కూడా మీరు పరిగణలో తీసుకోకుండా వదిలిపెట్టవద్దు. మీరు వాస్తవ దృష్టితో నేల మీద నిలబడి ఆలోచించవలసి ఉంటుంది ఈరోజు. మకర రాశి హెల్త్. ఈరోజు మీ వ్యాయామ దినచర్యను బయటకు తీసుకెళ్లి కాస్త స్వచ్ఛమైన గాలిని వ్యాయామంతో నింపండి. బయట అవుట్ స్పోర్ట్స్తో లేక స్నేహితులతో సోషల్ అవుట్డోర్ కార్యక్రమాలతో దాన్ని జత చేసినట్లయితే మీలో వ్యాయామాలను చేయాలనే ఆసక్తి ఇంకా పెరిగినట్లు మీరు గమనిస్తారు. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబం మీకు అందించే సహాయ సహకారాలను మీరు మెచ్చుకుంటారు. ఈరోజు మీరు వాళ్లతో బాగా మసులుకోలేకపోతున్నప్పటికీ కొన్ని సందర్భాలలో సమస్యలు అపార్థాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా మరెవరూ అలా చేయలేరు. దీన్ని మీరు గుర్తించండి. కుంభరాశి రొమాన్స్. ఈరోజు మీరు అత్యంత ఆకర్షణీయంగా ఉంటూ ప్రేమించబడే రీతిలో కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి ప్రేమైక లక్షణాలు ఉన్నవారి కోసం మీ చుట్టూ ఉండే ప్రస్తుత పరిధిలో నుండి చూడకండి. నిజమైన స్వచ్ఛమైన ప్రేమ దూకుడుగా ఉంటుంది. ఎప్పుడూ ఒకవేళ మీరు ఇంటర్నెట్లోనే మీ భాగస్వామిని ఎంచుకోవాలని చూస్తూ ఉంటే ఈరోజు మంచిది, మీకు ఫలప్రదమైనది. ఇటువంటి ప్రోత్సాహకరమైన అంశాలను మీ లాభానికే సద్వినియోగం చేసుకోండి. అలాగే మీలో ఉండే పాజిటివ్ ప్రణయపూరితమైన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోండి ఈరోజు. కుంభరాశి కెరియర్. ఈరోజు పనిచేసే చోట సంభవించిన క్లిష్టమైన సంఘటనలు మీరు ప్రగతిని సాధించడానికి అవకాశం ఇస్తాయి. ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులలో మీలో ఉండే సమయస్ఫూర్తి మరియు మీ ఆత్మవిశ్వాసం మీ సాహసవంతమైన స్వభావం రుజువు అవుతాయి. మీలో ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు అధిక ఒత్తిడితో ఉండే పరిస్థితులను హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు లాభపడతారు. కుంభరాశి ఫైనాన్స్.
మీరు ఆస్తిని ఏమైనా కొనాలని యోచిస్తూ ఉంటే ఈ రోజు మీరు చేయబోయే పెద్ద కొనుగోళ్లను వాయిదా వేయండి. ఎందుకంటే సమీప భవిష్యత్తులో మీ జాతకం మీకు కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. చివరికి మీరు కొత్త ఇంట్లోకి మారాలని ప్రయత్నిస్తున్నా సరే మీరు ఇంకా కొంతకాలం వేచి చూడటం మంచిది. ఈ విషయంలో ఏ ప్రధాన నిర్ణయాలను తీసుకోవాలన్నా కాస్త ఆగితే మంచిది. కుంభరాశి హెల్త్. జుట్టు రాలిపోవడం అన్నది ఈ రోజు మీకు ఒక సమస్యగా తయారైనట్లయితే ఈ రోజు అది తగ్గిపోయిందని మీరు గమనిస్తారు. అఫ్ కోర్స్ ఇది ఆహ్వానింపదగ్గ శుభ పరిణామం, మంచి మార్పు. ఈ అవకాశాన్ని, మంచి ప్రోత్సాహకరమైన ఈ మార్పును మీరు మీ యొక్క స్వరూపాన్ని తలుచుకొని మంచిగా ఫీల్ అవ్వచ్చు. అలాగే మీ సాధారణ ఆరోగ్యం గురించి కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈ రోజు ఎటువంటి వివాదాలలోనూ చిక్కుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ బాస్తో కానీ మీ సహచరులతో కానీ మీరు పనిచేసే చోట చిన్న చిన్న వాదనలతో మీరు తలదూర్చవద్దు. ఒక్కోసారి మీరు కరెక్ట్గా ఉన్నా మీరు నిందలను భరించాల్సి వస్తుంది. మీనరాశి రొమాన్స్. ఈ రోజు మీ భాగస్వామి మీకు నిజంగా సరైన వారా కారా అన్న విషయాన్ని నిర్ణయించుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రహిస్తారు. మీరు అతను మీకు నచ్చిన సరైన వాళ్ళు అనిపిస్తే అప్పుడు మీరు దీనిని ఒక చిరకాల బంధంగా స్వీకరించడానికి సిద్ధమని నిర్ణయించుకుంటారు. ఈ మాదిరి బాంధవ్యాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి ఇది మంచి అనువైన రోజు కాబట్టి మీరు ముందుకు సాగిపోవచ్చు ఇటువంటి ఫీలింగ్స్తో. అటు తర్వాత మీ సంబంధ బాంధవ్యాన్ని ఇంకొక క్రొత్త అధ్యాయంలోకి తీసుకువెళ్ళవచ్చు అంకిత భావంతో. మీనరాశి కెరియర్. మీకు సమీప వ్యక్తి ద్వారా మీరు ఈ రోజు ఒక భాగస్వామ్యంలోకి ప్రవేశించడానికి టెంప్ట్ అవుతారు. అది సరే, కానీ దాని గురించి బాగా ఆలోచించండి. మీరు మాత్రం అవునని చెప్పకూడదు. ఈ ప్రస్తుత తరుణంలో దీనికి అనుకూలమైన టైం కోసం వేచి చూడండి. మీనరాశి ఫైనాన్స్. ఈ రోజు మీ దగ్గర ఖర్చు చేయదగిన సొమ్ముతో మీరు మీ స్నేహితులను, మీ కుటుంబ సభ్యులను వినోద కార్యక్రమాలకై వెచ్చిస్తారు. కాస్త బయటకు వెళ్లి సరదాగా నలుగురితో సోషలైజ్ చేస్తూ కాలక్షేపం చేయాలనిపిస్తోందా మీకు? ఈ రోజు అలాగే మీ దగ్గర ఉన్న సొమ్మును సరదాను, కులాసాను, జలసానిచ్చేటటువంటి వస్తువులు కొనడానికి ఉపయోగిస్తారు. మీ గ్రూప్లో వారందరి కోసం మీ డబ్బుతో మీరంతా కొసరి ఖర్చు చేస్తూ ఉండనవసరం లేదు. ముందుకు సాగిపోండి. మీ గ్రూప్తో ఖుషీగా జలసాగా కాలక్షేపం చేయండి ఈరోజు. మీనరాశి హెల్త్. ఈ రోజు మీ వెనుక భాగం కాస్త ఇబ్బందికరంగా, అసౌకర్యంగా ఉండవచ్చును. ఒకవేళ మీ వీపు సమస్య ఇంకా అలాగే తలెత్తుతూ ఉంటే చిన్నగా ఎక్సర్సైజులు చేయండి, లేకపోతే యోగా చేయండి. బాధ నుండి ఉపశమనం పొందటానికి ఇటువంటి సమస్యలన్నీ సర్దుకుపోయేవే, కానీ ఒక చిన్న సమస్యను సరిదిద్దబోయి మరీ తీవ్రంగా ప్రయత్నించడంలో దానిని ఒక పెద్ద సమస్యగా చేయకుండా ఉండటమే మంచిది. ఈరోజు శారీరకంగా మీరేమీ ఇబ్బంది పడకుండా టేక్ ఇట్ ఈజీ.